వాట్సాప్ గైస్, వెల్కమ్ టు బిఎస్ఎన్ స్టడీస్. ఆర్ఆర్బి ఎగ్జామ్ గ్రూప్ డి 2026 ఇంకా కేవలం మనకు 20 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 20 రోజులు సరిగ్గా ఉపయోగిస్తే మీ సెలక్షన్కు చాలా దగ్గర అవుతారు. సో ఈ 20 రోజుల్లో ఏం చదవాలి, ఏం వదిలేయాలి, ఎన్ని మోక్ టెస్టులు రాయాలి, చివరి రోజుల్లో చేసే పెద్ద తప్పులు ఏంటి అనేవి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. అందుకే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ ప్రిపరేషన్కి ఇది ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మీద అవగాహన ఉండాలండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ సైన్స్ అనేవి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తే 20 మార్కులు. సో ఓవరాల్ మనకు 100 మార్క్స్, నెక్స్ట్ 100 క్వశ్చన్స్ వస్తాయండి. సో కట్ ఆఫ్ కూడా మీరు ప్రీవియస్ కట్ ఆఫ్ ఆల్రెడీ మనకు రీసెంట్గా రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. సో ఏ కేటగిరీ వాళ్ళు ఎన్ని మార్క్స్ చేస్తే మనం జాబ్ పొందడానికి అవకాశం ఉన్నది అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో కంపల్సరీ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ మనము ఈ 20 డేస్లో ఫస్ట్ అంటే కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కాన్సెప్ట్స్ అనేవి మనము బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రూప్ డి అనేది 10th క్లాస్ బేస్ కాబట్టి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు కూడా మరీ హై లెవెల్లో ఉండడానికి అవకాశం లేదు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం వెళితే ఖచ్చితంగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ప్రీవియస్ ఎగ్జామ్ జరిగిన క్వశ్చన్స్ని ఫాలో అవ్వడం వల్ల కూడా మనకు కొన్ని అంటే ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయనేది కూడా మనం ముందుగానే గెస్ చేసి ఆ వేలో మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అదేవిధంగా ఏ సబ్జెక్టు ఏ టాపిక్లో ఎన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా క్లియర్గా మనం అవగాహన పొందినప్పుడు మన ప్రిపరేషన్ ఇంకా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా డైలీ ఈ 20 డేస్లో ప్రతిరోజు ఒక మోక్ టెస్ట్ రాయండి. సో ఒక మోక్ టెస్ట్ రాయడం వల్ల 100 క్వశ్చన్స్ ఇంటూ ఒక 15 మోక్ టెస్ట్ రాసినా కూడా 1500 క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రివిజన్ అనేది కూడా చాలా ఈజీ అండి. అంటే మనం నోట్స్ ప్రిపేర్ చేయడం కానీ లేదంటే మనకు అంటే ప్రిపేర్ అయ్యే బుక్స్లో కానీ హైలైట్ చేసిన పాయింట్స్ను రివిజన్ అనేవి కంపల్సరీగా ఈ 20 డేస్లో రివిజన్తో పాటు మోక్ టెస్ట్ చేస్తే మనం మంచి స్కోర్ని అయితే పొందొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్లో మనం ఈ 20 డేస్ కాకుండా ప్రీవియస్లో మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ 90 మినిట్స్లో మనం చేసే అక్యురసీ మీదనే మనకు జాబ్ డిసైడ్ అవుతుంది. సో ఆ 90 మినిట్స్ అనేవి చాలా క్లియర్గా, సో ఆ 90 మినిట్స్లో మీరు ఎలాంటి తప్పులు చేయొద్దు, ఎక్కడ వీక్ ఉన్నారు అనేది కూడా క్లియర్గా మీరు ఇక్కడనే ఐడెంటిఫై చేసుకొని దాన్ని కాన్సెప్ట్ లెవెల్లో బిల్డ్ చేసుకుంటే మీరు ఈజీగా మనము గ్రూప్ డి ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇప్పుడు కట్ ఆఫ్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో ఓసీలో ఎంత కదనుకున్న 70+, ఈ 70+ అనేవి మనకు రాస్కోర్ నార్మలైజేషన్ కంటే ముందు 70 క్వశ్చన్స్ కనుక మనం చేయగలిగితే మనము జనరల్ కేటగిరీలో క్వాలిఫై అవ్వడానికి అంటే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా బీసీ వాళ్ళు అయితే ఖచ్చితంగా 66+ స్కోర్ చేస్తే ఈజీగా కాంపిటీషన్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 62 to 65 క్వశ్చన్స్ కనుక మనము స్కోర్ అంటే కరెక్ట్ క్వశ్చన్లు కనుక పెట్టగలిగితే మనం నార్మలైజేషన్లో కొన్ని మార్క్స్ యాడ్ అయ్యి మనకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లాస్ట్ 20 డేస్ని నెగ్లెక్ట్ చేయకుండా క్లియర్ కట్గా ఒక ప్రణాళికను పెట్టుకొని ఆ వేలో మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మనకు గ్రూప్ డిలో మనం జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ నుండి మనకు లాస్ట్ 3 నోటిఫికేషన్ నుండి అయితే మనకు జాబ్ క్యాలెండర్ కూడా రావడం జరిగింది. సో ఎక్కడ కూడా మీరు రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకా ఫర్దర్గా వచ్చే ప్రతి నోటిఫికేషన్లోనే మీరు ఈ నోటిఫికేషన్ మిస్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలుగుతారనే కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన కమ్యూనిటీ పోల్లో డైలీ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ కూడా పోల్ చేయడం జరుగుతుంది. మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అనండి.